బక్రీద్ అంటే నాకు వ్యక్తిగతంగా సెంటిమెంట్ అని నేను ఎమ్మెల్యే కాకముందు రాజకీయ కార్యకర్తగా నెల్లూరు నియోజకవర్గంలో 141 రోజుల ఇంటింటి మహాపాదయాత్రను ప్రారంభించింది పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. బారా షాహీద్ దర్గాలో బక్రీద్ పండుగ ఏర్పాట్లను గురించి నగర కమిషనర్, ఆర్టీఓ, ఇతర అధికారులతో కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ 16వ తేదీ ఉదయం కల్లా బారా షాహీద్ దర్గా బక్రీద్ పండుగ ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తవుతాయని, ఈద్గా కమిటీ సభ్యులను కూడా కూర్చోబెట్టి వారి సలహాలను, సూచనలు తీసుకోవడం జరిగిందన్నారు. బక్రీద్ పర్వదినాన ప్రార్థనలు చేసే ముస్లిం సోదరులకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా నగరమా, గ్రామమా అని తేడా లేకుండా ఏర్పాట్లలో అధికార యంత్రాంగంతో కలిసి స్థానిక శాసనసభ్యుడిగా అండగా ఉంటామని తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల 17వ తేదీ బక్రీద్, త్యాగానికి మారుపేరు బక్రీద్. ఆ బక్రీద్ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా నిష్ఠాగరిష్టలతో, భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సర్వమానవాళికి మేలు చేస్తాయని బలంగా ఆకాంక్షిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే బక్రీద్ పర్వదినాన ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారో అక్కడ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి అధికార యంత్రాంగంతో కలిసి ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది. కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, ఇతర అధికారులతో. ముఖ్యంగా బక్రీద్ అనేది వ్యక్తిగతంగా నాకు కూడా ఒక ముఖ్యమైన సెంటిమెంట్. ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాకముందు ఓ రాజకీయ కార్యకర్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 141 రోజుల మహాయాత్ర ప్రారంభించింది. 141 రోజుల ఇంటింటి మహాపాదయాత్ర ప్రారంభించింది బక్రీద్ పర్వదినమే. ఆ బక్రీద్ పర్వదినాన నేను ప్రారంభించిన 141 రోజుల ఇంటింటి యాత్ర నా జీవితంలో మరుపురాని మధురమైన ఘట్టం. త్యాగానికి మారుపేరైన ఆ బక్రీద్ పర్వదినాన ప్రారంభించిన ఆ యొక్క ప్రజలను కలుసుకునే కార్యక్రమం. అందుకే ఆనాడు ఏనాడు కూడా ఈ యొక్క బక్రీద్ కానీ, రంజాన్ కానీ, అదేవిధంగా అన్ని కులాలకి, మతాలకు అతీతంగా అన్ని పండుగల సందర్భంగా ఆ యొక్క ప్రజలకి అన్ని రకాల ఏర్పాట్లలో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను ముందు ఉంటా. అందుకే ఈరోజు ఎన్ని రకాల పనులు, ఒత్తిళ్లు ఉన్నా బక్రీద్ వచ్చేస్తుంది. అధికారులతో కలిసి ఈ యొక్క ఏర్పాట్లు సమీక్షించాలని బారా షాహీద్ దర్గా రావటం జరిగింది. కమిషనర్ గారు, అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో గ్రామాల్లో ఆర్డీఓ గారు, కార్పొరేషన్ యంత్రాంగం అందరూ కూడా ఇప్పటికే చక్కటి బ్లూ ప్రింట్ని తయారు చేసి ఆ యొక్క ఏర్పాట్లన్నీ కూడా వేగవంతంగా సాగుతూ ఉన్నాయి. 16వ తారీఖు ఉదయం కల్లా బారా షాహీద్ దర్గాలో అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. ఈద్గా కమిటీ సభ్యులను కూడా కూర్చోబెట్టి వారందరి సూచనలు, సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. కమిషనర్ గారు మరో మాట కూడా చెప్పారు, ఈద్గా కమిటీ సభ్యులు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేరుగా సంప్రదించాలని. దానికి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క బక్రీద్ ప్రార్థనలు అద్భుతంగా, మహోద్భుతంగా, భక్తి శ్రద్ధలతో, నిష్ఠాగరిష్టలతో అన్ని రకాల సవ్యంగా జరగాలని, ఈ యొక్క బక్రీద్ పర్వదినాన ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసే ముస్లిం సోదరులకి ఎక్కడ అది గ్రామమా, నగరమా తేడా లేకుండా, ఎక్కడ ఎలా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లలో అధికార యంత్రాంగంతో కలిసి స్థానిక శాసనసభ్యుడిగా అండగా ఉంటానని చెప్పని మనవి చేస్తున్నాను.